హలో హాయ్ అండి. ఏం చేస్తున్నారండి? అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. మీరు బాగోవాలని చెప్పేసి ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. నేను ఈవేళ ఒక ఆకు గురించి చెప్తానండి. అది చాలా ఉపకారమైన ఆకండి. అది మీకు చూపిస్తాను. అది ఎలా వాడాలో కూడా చెప్తాను. అది మీరు ఒకసారి చెప్తాను వినండి. నేనైతే అండి ఇప్పుడు ఇది టైటిల్ కానీ తర్వాత ఇది తమ్నైల్ కానీ నేను ఏం పెట్టట్లేదండి. నాకు అవి రావు కూడానండి. ఒకవేళ నా వీడియో మీకు వస్తే కనుక ఓపెన్ చేసి చూడండి. నేను ఉపకారమైనవి చెప్తాను. ఇదిగోండి చూడండి. ఇది చూడండి, ఇది కుప్పింటాకండి. ఇది కుప్పింటాకండి. ఇదిగో చూడండి, ఇది మొక్క బాగా పెద్దదైన గురించి ఇవన్నీ కాయలు వచ్చేసినాయండి. ఈ కాయలు కింద పడితే మొక్కలు వచ్చేస్తాయండి. ఇది చాలా ఉపకారం, ఒక ఔషధంలా పనిచేస్తుందండి. ఇదిగోండి ఏర్లు చూడండి ఎంత పెద్ద మొక్క అయిందో చూడండి. ఇదిగో చూడండి ఎంత ఏర్లతో ఉన్నదో. ఈ కుప్పుటాకు మొక్క అండి. ఇదిగో చూడండి, ఇవి దొడ్డోగానే ఏమైనా ఉన్నాయేమో చూడండి. ఇదిగోండి కుప్పుటాకు మొక్క అండి. ఇది ఏంటంటే అండి, ఇది నొప్పులు ఉన్నాయనుకోండి మనకి, ఆ నొప్పులు అయితే మటుకి మనకి ఇది కషాయంలో తీసుకుని తాగితే అండి మనకి ఒంట్లో ఉన్న నొప్పులన్నీ ఇలా రిలీఫ్ వస్తాయండి. అదొక రకంగా పనిచేస్తుందండి. 5 రకాలండి ఇవి. ఇంకోటి ఏంటంటే అండి, ఇది మనకి కఫం పడుతుంది కదండి, ఇది శ్లేషం ఇవన్నీ పడతాయి కదా, అది కూడా మనకి ఇది వేడి నెలలోనండి ఒక 5 ఆకులు శుభ్రంగా వాష్ చేసేసుకుని ఆ నీళ్ళల్లో వేసేసి ఆకు మరగనిచ్చండి, వడపోసేసి దాంట్లో కొంచెం నెయ్యి కదండి, ఇది తేనె వేసుకునండి తాగితే అది చాలా బాగా పనిచేస్తుందండి. ఆ విధంగా కూడానే. తర్వాత మనకి చెవులు మనకి సీమయ్యి కారతాయి కదండి, అది కారకుండా మనకి తగ్గాలి అని అనుకుంటే అండి మనం ఏం చేయాలంటే, ఈ ఆకు ఇలాగా నలిపండి. ఇలా నలిపితే మనకి డ్రాప్స్లా వస్తాయండి. ఇలా ఎక్కువ ఆకులు నలిపి ఇలా ఒక 2-3 డ్రాప్స్లు వేసుకుంటే, అది చెవిలో వేసుకుంటే అండి అది సీకారకం అయ్యి తగ్గుతాయండి. తర్వాత మనకి ఇంకొకటి ఏంటంటే అండి, ఇది మన కాళ్ళకి ఇప్పుడు ఏ దోమలైనా పుట్టినా కానివ్వండి, కాళ్ళ మీద దద్దుర్లు కానీ పుళ్ళు పట్టడం కానివ్వండి, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి కదా. అప్పుడు జరిగినప్పుడు ఇవి శుభ్రంగానే పేస్ట్ కింద చేసేసండి, కొన్ని ఆకులు పోసుకుని శుభ్రంగా కడిగేసుకునండి, అది శుభ్రంగానే మనకి మిక్సీలాగా మిక్సీలో వేయకూడదు అనుకోండి, మనం శుభ్రంగా నలిపేసుకుని ఆ పుళ్ళు మీద వేసేసుకున్నాం అనుకోండి, అవి శుభ్రంగా మాడిపోతాయండి. మనకి దీనివల్ల చాలా ఉపకారం ఉందండి. దీనివల్ల ఇది అండి ఇప్పుడు ఈ విధంగానే కాకుండా వేరే ఒకటి ఎవరో చెప్పారండి నాకు, ఇది ఆకులు తెంపేసుకుని ఇది మనం ఫ్రైలాగా కూడా చేసుకోవచ్చు అంటండి. ఇది ఫ్రై చేసుకుని మనం తింటే మన ఒంట్లో ఉన్న మలయాలన్నీ మొత్తం అన్నీ పోతాయి అంటండి. ఆరోగ్యం కూడా బాగుంటుంది అంటండి ఇది ఫ్రై చేసుకుంటేనే. ఒకవేళ మీ ప్రాణి లోపల కానీ ఉంటే కనుక మీరు అలా ట్రై చేయండి. పుట్టుటకు ఇవ్వండి, ఇన్ని రకాలుగా ఉపకారపడుతుందండి.